గాయస్ బ్లింక్ అవుతుంది. ఏదో సౌండ్ వచ్చింది. ఆ వాయిస్ రికార్డర్ మీ ముందరే పెట్టాను. ఇంతకుముందే చూశాను ఎవరు వచ్చారు అక్కడికి. ప్రామిస్ గైస్, ఈరోజైతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. నిన్న మేము ఒకటి అక్కడ గమనించాము, ఏదో చైన్ల సౌండ్, ఎవరు ఏడ్చే సౌండ్ వచ్చింది లాస్ట్లో. కానీ ఈరోజు నిన్న వదిలేసి నిన్న పరిగెత్తేసాము, వెళ్ళిపోయినాము. ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చాము. ఈరోజైతే మేము ప్రతి చోట ఇక్కడ ఉంది కదా ఈఎంఎఫ్ డిటెక్టర్, ఇదొకటి బ్లింక్ అయ్యేది. ఇంకోటి ప్రతి రూమ్లో ఇట్లా టెంపరేచర్ చూపించిందంటే అంటే కొద్ది చోట లోగా ఉంటే హైగా ఉంటే అదంతా టెంపరేచర్. ఇది రేడియో. మనము ఎవరైనా అక్కడ సూపర్ ఏమైనా ఉంటే వాళ్ళతో కన్వర్ట్ అవ్వడానికి, ఏదో మాట్లాడడానికి. థ్యాంక్ యూ గైస్. స్టార్ట్ చేశాను. గాయస్ వెళ్ళేటప్పుడు లైట్గా బ్లింక్ అవుతుంది. లోపలికి వెళ్దాం. ముందర రానా నువ్వు? గ్రీన్ కలర్లోనే ఉంది. ఇది ఇంకా ఎల్లో కలర్లో అట్టు వస్తే ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. ఓకే, రికార్డర్ ఎట్టిపు. మీరు రావద్దండి. దీన్ని ఆన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఏ ఫీల్డ్ లేదు. ఒకళ్ళ ఫీల్డ్ కానీ మనకు వినపడితే ఇది రెడ్ కలర్లో వస్తే మేము కన్వర్ట్ అయ్యేదానికి, ఏదైనా కన్వర్ట్ అవ్వడానికి దానికి మేము ట్రై చేస్తాం దీంతో ద్వారా. ఇంకోటి టెంపరేచర్ కూడా ఉంది మన దగ్గర. ఆఫ్ చేసి వెళ్దామా? ఓకే, పట్టుకో. ఒక్కొక్క రూమ్ మీకు క్లారిటీగా అక్కడ ఏమైనా ఉందా, ఫీల్డ్ ఉందా అనేది చూపిస్తాం మేము దీని ద్వారా. ఓకేనా? ఓకేనా? స్టాప్ చేయి. నా కెమెరా ముందున్నాను అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఉండే రూమ్ చూద్దాం. నాకు ఇక్కడ అంతగా ఏం కనిపించలేదు, కానీ నాకు ఏదో పాకినట్టు, ఏదో టచ్ అయినట్టు, ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఒకసారి ఆ టెంపరేచర్ ఎత్తుకుంటారా? (93) ఉంది. అంతకు లేదు. పట్టుకో, దగ్గర రాను. ఇది ఆన్ చేద్దాం. నార్మల్. ఇక్కడైతే ఏం లేదు. నెక్స్ట్ రూమ్ వెళ్దాం. ఇక్కడ ఏదో చూశాను నేను, ఇంతకుముందే చూశాను. ఎవరు వచ్చారు అక్కడికి. ప్రామిస్. పైకి వెళ్దామా?
కానీ గాయస్ ఇక్కడే నాకు సౌండ్ వచ్చింది. అతను ఖచ్చితంగా నాకు కనబడినాడు. అంటే నా ఈ సైడ్ రానా అంటే ఈ ప్లేసు నాకు నేను కనుక్కున్నాను ప్రీవియస్ ప్లేస్లో. ఇక్కడ ఏదో ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇక్కడే తగలబడ్డారు, అదే కాల్చారు, రేప్ చేసి అని చెప్పారు. నాకు తెలిసి ఇదే స్పాట్ అనుకుంటా. నా కింది నుంచి కన్ఫామ్గా కనబడినారు. ఫస్ట్ అది టెంపరేచర్. ఒక నిమిషం అక్కడే ఉన్నాను. నాకు ఏదైనా చల్లగా తగిలితే చూద్దాం. ఇక్కడైతే వాసన వేరేగా వస్తుంది. ఫస్ట్ టెంపరేచర్ చూద్దాం. 93 ఉంది. 93 ఉంది. కొద్దిగా డేంజరే అనుకుంటా, అంటే ఎక్కువ ఏం కాదు. గాయస్ బ్లింక్ అవుతుంది. ఓ షట్, ఒరే బ్లింక్ అవుతుంది. వాయిస్ రికార్డ్ మీరందరూ దూరం వెళ్ళిపోండి. లాంగ్ షాట్ ఇది, లాంగ్ షాట్. ఇది పట్టుకో. హలో, నా పేరు అతీక్. ఇక్కడ మీకేం జరిగిందో నేను తెలుసుకున్నాను. ఒకవేళ మీకేమైనా నా గురించి హెల్ప్ కావాలంటే, మీకేమైనా సాయం కావాలంటే నాకు చెప్పొచ్చు. ఆ వాయిస్ రికార్డర్ మీ ముందరే పెట్టాను. ఫోకస్ దేనా. ఆ వాయిస్ రికార్డ్ మీ ముందరే పెట్టాను. మీరు దాంట్లో ఏమైనా మాట్లాడితే మాకు వినబడుతుంది. మీ పేరు ఏం పేరు? ఓకే, ఒకసారి విందామా? ఆడియో సేవ్ అయింది, ఒకసారి విందాం. ఏదో సౌండ్ వచ్చింది. షట్. ఇంకోసారి ట్రై చేద్దాం. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు నాతో మాట్లాడవచ్చు. నేను మిమ్మల్ని కంగారు పడి మిమ్మల్ని ఏది ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా చేస్తాం. ఒకసారి మీ పవర్ఫుల్ ఎనర్జీతో మాకు ఏదైనా చేసి చూపిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఏమైనా మాట్లాడంటే ఆ వాయిస్ రికార్డ్ ద్వారా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. సేవ్డ్. ఓకే, నెక్స్ట్ వెళ్దామా? హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు నాతో మాట్లాడవచ్చు. నేను మిమ్మల్ని కంగారు పడి మిమ్మల్ని ఏది ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా చేస్తాం.
ఇదో పట్టుకో. ఎందుకు, ఏమైంది నీకు? అంటే వణుకొస్తుంది, గుజ్జుబంది వస్తుంది, వణుకొస్తుంది ఏదో. బ్రో నీళ్ళు పట్టాలి. బ్యాగ్ ది. వాటర్. గాయస్ చాలా పరిస్థితి ఘోరంగానే ఉంది అక్కడ. దీంట్లో ఎల్లో లైట్ వరకు వచ్చింది, రెడ్ లైట్లో జస్ట్ బ్లింక్ అయ్యట్టు వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి ఏదో ఒక పవర్ఫుల్ వెళ్ళినట్టు, నా వంటికి కూడా ఏదో చల్లగా తగులుతుంది, ఏదో మమ్మల్ని టచ్ చేసినట్టు. ఎట్లుంది నీకు ఇప్పుడు? వణుకొస్తుందా? సరే, ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాము, ఒకసారి బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. బయటికి వెళ్దాం, ఓకేనా? స్టార్ట్ చేయనా? వీడియో స్టార్ట్ తొందర చేసావునా? గాయస్ ఛార్జింగ్ అయిపోయింది నా దాంట్లో. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ. ఆఫ్ చేయరా గాయస్, ఛార్జింగ్ కూడా అయిపోయింది మన దాంట్లో. లైట్ అయిపోయింది. కానీ మా ఫ్రెండ్స్ వెళ్దాం అంటున్నారు, బండి తీయమంటున్నారు, వెళ్ళిపోదాం. ఓకేనా? లైక్ స్టాప్ చేయి. దీన్ని బీగాలి. మాట్లాడాలా దాంతో? హలో గాయస్, మాకైతే చాలా భయం వేసింది అక్కడైతే. మా లైట్ కూడా ఆగిపోయింది. బస్ స్టాండ్ గురించి తిరిగి చదువుతున్నాం. మా వాడు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. టీంలో నుంచి ఎలిమినేట్ చేసేయండి అంటున్నాడు. కానీ ఫ్రెండ్స్, అక్కడ మాత్రం ఏదో మాకు సౌండ్ అయితే వచ్చింది, గాలి ఫోర్స్గా ఊగడము, ఇంకా లైట్లో బ్యాటరీ అయిపోవడము. ఇది ఆ రోజు వెళ్ళినప్పుడు మాకేం జరగలేదు, కానీ ఈసారి మాత్రం ఏదో ఎక్కువ గాలి వీల్చి ఇంకా లైట్లో ఛార్జింగ్ అయిపోయి చాలా ఘోరంగా అనిపించింది గైస్. అందుకనే మా వాళ్ళు భయపడి పరిగెత్తి వచ్చేసారు. ఒకవేళ పార్ట్ 2 కావాలంటే మీరు కామెంట్స్లో పార్ట్ 2 వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.